అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకం దిగ్విజయంగా అమలవుతుందండి. చాలా మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయ్యాయన్నమాట. ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జూన్ 12న ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 13 నుంచి కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు ఎంతో మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ అయ్యాయండి. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అయ్యాయి. అయితే ఇక్కడ కొంతమందికి డబ్బులు అనేవి జమ కాలేదన్నమాట. మరి ఎలాంటి వారికి డబ్బులు జమ కాలేదు, మరి ఎందుచేత డబ్బులు జమ కాలేదు, జమ కాని వారు డబ్బులు అసలు జమ అవుతాయా లేదా, మళ్ళీ గ్రీవెన్స్ అప్లై చేసుకోవాలి, మళ్ళీ రీవ్ అప్లై చేసుకోవాలి, మళ్ళీ మనం దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఉన్నారండి. ఒకవేళ మరి మళ్ళీ మనం దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా డబ్బులు అనేవి యాడ్ అవుతాయా? అదేవిధంగా 1వ తరగతిలో ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలకు, అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే పిల్లలకు జూలై 5 నుంచి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తాము అన్నారండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా అందిస్తానమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట. ఓకే అండి, మరి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఏపీలో తల్లికి వందనం నిధులు విడుదల కాక లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమందికి కరెంటు బిల్లు కారణంగా చాలా మందికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రిలీజ్ కాలేదండి. నెలకు 300 యూనిట్ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఈ పథకం వర్తించదని చెప్పి అధికారులు తెలపడం అయితే జరిగిందనమాట. మరి దీనివల్ల చాలా మంది అర్హత ఉన్నా కానీ ఈ యొక్క డబ్బులు అనేవి పొందలేకపోయారనమాట. చాలా మంది ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఇలాంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిందనమాట. ఏపీలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే తల్లికి వందనం నడుస్తుందని చెప్పవచ్చు. ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తి కావడంతో జూన్ 12 నుంచి కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడం అయితే జరిగిందండి. సుమారుగా 67 లక్షల మంది తల్లుల ఖాతాకి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేశారు. జూన్ 13వ తేదీ నుంచి కూడా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి తల్లికి వందన నగదు అనేది జమ అవుతోంది. ఏడాదికి 15,000 రూపాయలు అని చెప్పినప్పటికీ పాఠశాలల అభివృద్ధి కోసం 2,000 రూపాయలు ఖర్చు చేసి ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయల చొప్పున జమ చేసింది. దీంతో తల్లికి వందనం పథకం లబ్ధి పొందిన కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. స్కూళ్లు తెరిచే సమయంలో తల్లికి వందన నిధులు జమ చేయడంలో హర్షం కూడా వ్యక్తమవుతోందండి. అయితే అర్హులైనప్పటికీ తల్లికి వందన పథకం రాని వారికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తోంది. తల్లికి వందన డబ్బులు కనుక రాకపోతే జూన్ 20లోగా మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు అర్హతలను పరిశీలించి జూలై 5 నుంచి కూడా తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందండి. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు పడిన వారు బ్యాంకులకు పడిన వారు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కొత్త విషయం అనేది వెలుగులోకి రావడం అయితే జరిగిందన్నమాట. తల్లికి వందనం పథకం కోసం కరెంటు వినియోగాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. కాబట్టి నెలకు 300 యూనిట్ల కంటే అధికంగా కరెంటు వినియోగించే కుటుంబాలను తల్లికి వందనం పథకం నుంచి అనర్హులుగా చేసి తొలగించడం అయితే జరిగిందనమాట. దీంతో తల్లికి వందనం దరఖాస్తుల్లో ఇలాంటివి ఏవైనా ఉంటే వారిని అనర్హులుగా పరిగణించడం అయితే జరిగిందండి. అయితే క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది నిర్వాహకంతో అర్హులైన వారు కూడా తల్లికి వందనం పథకానికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తూ ఉంటారు. అయితే విద్యుత్ సిబ్బంది పొరపాటుగా నమోదు చేయడంతో ఒకే ఆధార్ కార్డు మీద 2 కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపిస్తోంది. కరెంటు బిల్లుల వల్ల కూడా చాలా మందికి ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదండి. మరి వీరందరికీ కూడా సంబంధించి గవర్నమెంట్ వారైతే మరి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అదేంటంటే ఎవరికైతే తల్లికి వందన పథకానికి సంబంధించి అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు అయితే ఎవరికైతే అకౌంట్లో పడలేదో వారు జూన్ 26వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీన్ని గ్రీవెన్స్ చేసుకోవడం అని చెప్పి అంటారండి. మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు మీ సచివాలయాల వద్దకి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళినట్టయితే కనుక అక్కడ వారు నెట్లో
మరి సెర్చ్ చేసి మీకు ఎందుకని ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రాలేదు అన్న దాని విషయం పైన ఒకసారి చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు కనుక అన్ని రకాల అర్హతలు ఉంటే కనుక వెంటనే వాళ్ళు గ్రీవెన్స్ అప్లై చేయడం అయితే జరుగుతుంది. గ్రీవెన్స్ అప్లై చేసిన తర్వాత అది మళ్ళీ పైన అధికారులు మీరు అప్లై చేసిన గ్రీవెన్స్ను వాళ్ళు పరిశీలించడం అయితే జరుగుతుంది అనమాట. అంటే దరఖాస్తులు అనేవి పూర్తిగా మళ్ళీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో మీకు కనుక అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అని చెప్పి తెలిసిన వెంటనే మళ్ళీ మీకు దీనికి అప్రూవల్ అయితే వస్తుందన్నమాట అండి. మళ్ళీ మీకు అర్హుల లిస్టులోకి మీ పేరుని చేర్చి జూలై 30వ తారీఖు లోపు వరకు ఈ లిస్ట్ అనేది మళ్ళీ మనకి సచివాలయాల వద్దకు వస్తుందన్నమాట. ఒకసారి గ్రీవెన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ జూన్ 30వ తారీఖుకి సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఒకవేళ అప్పుడుకు మీ పేరు కనుక ఉంటే కనుక మీకు జూలై 5 నుంచి కూడా డబ్బులు అనేవి జమ అవుతాయి. మీరు గ్రీవెన్స్ అప్లై చేసుకున్నా మళ్ళీ రీఅప్లై చేసుకున్నా దరఖాస్తు చేసుకున్నా కూడా ఒకవేళ మీకు అర్హత లేదు అని చెప్పి అనర్హత వచ్చినా ఒకవేళ అర్హుల లిస్టులో మీ పేరు లేకపోయినా కానీ ఇక ఈ సంవత్సరానికి మీకు తల్లి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే రానట్టేనండి. కాబట్టి ఒకసారి మీరు గ్రీవెన్స్కి తిరిగి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒకసారి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ యొక్క అకౌంట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అంటే ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందో లేదో చూసుకోవాలి. చాలామందికి కూడా ఎన్పిసిఐ లింక్ అవ్వక గవర్నమెంట్ వారు డబ్బులు వేసినా కానీ మీ బ్యాంకుకి రాకుండా మధ్యలోనే స్ట్రక్ అయిపోయి ఆ డబ్బులు అనేవి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. అలాంటప్పుడు గవర్నమెంట్ వారి ప్రాబ్లం ఏమీ ఉండదండి, గవర్నమెంట్ వారి తప్పు కూడా ఏమీ ఉండదన్నమాట. అది మన లోపమే. కాబట్టి ఒకసారి మీరు గ్రీవెన్స్కి అప్లై చేసుకునే ముందు తప్పనిసరిగా మీరు బ్యాంకుకి వెళ్ళి అక్కడున్న అధికారులతోటి మీ అకౌంట్ నెంబర్ అనేది ఫస్ట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేయించుకొని ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు లింకప్ అయ్యిందా లేదా, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు సచివాలయాలకు వచ్చి ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలండి. అదేవిధంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో కంపల్సరీ ఫ్యామిలీ అంతా కూడా మ్యాపింగ్ అయ్యి ఉన్నారనమాట. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోయినా కానీ డబ్బులు అనేవి రావట్లేదు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలు, అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి డబ్బులు పడలేదండి, అలాంటి వారు ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ స్కూల్స్ మనకి జూన్ 12 నుంచి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి 1వ తరగతిలో చేరిన పిల్లల డేటా అంతా కూడా ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్ వాళ్ళే కంప్లీట్ చేస్తారండి. పిల్లవాడు 1వ తరగతిలో జాయిన్ అయ్యాడని చెప్పి స్కూల్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి ఈ పిల్లల లిస్ట్ అంతా కూడా సచివాలయాలకు పంపిస్తారనమాట. అప్పుడు మీరు స్కూల్లో టీచర్స్ని కూడా ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి, మా పిల్లల రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా అని. ఇలా రిజిస్ట్రేషన్ అయిన పిల్లలకి అందరికీ కూడా ఈ లిస్ట్ అంతా కూడా సచివాలయాలకు వెళ్తుందండి. అక్కడ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అధికారులందరూ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత జూన్ 30 కల్లా ఈ యొక్క లిస్ట్ అనేది అంటే 1వ తరగతి కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లల లిస్టు, అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లల లిస్టు మళ్ళీ మనకి జూన్ 30వ తారీఖు కల్లా సచివాలయాలకు వస్తుందండి. వీరందరికీ కూడా జూలై 5 నుంచి కూడా ఈ డబ్బులు అనేవి జమ అవటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంకా కొత్తగా స్కూల్లో జాయిన్ అవ్వాల్సిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీరు వెంటనే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేయండి. ఫస్ట్ క్లాస్లోకి ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారో వారు వెంటనే జాయిన్ చేయటం వల్ల స్కూల్ రికార్డ్స్లోకి మీ పిల్లల పేరు అనేది ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి స్కూల్ స్టాఫే మీ యొక్క పిల్లల్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయడం వల్ల మీకు ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ గమనించండి. ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి డబ్బులు వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన పిల్లలకి ఏంటంటే మరి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీలోకి వెళ్ళిన పిల్లలు ఉంటారు. మరి అలాంటి వారికి ఏ విధంగా డబ్బులు వస్తాయంటే వారికి విద్యా దీవెన పథకం కింద వస్తాయండి. అంటే తల్లి వందన పథకం ద్వారా రావన్నమాట, విద్యా దీవెన పథకం ద్వారా వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అంతే. 10th క్లాస్ పూర్తయిన తర్వాత 10th క్లాసు చాలామంది 10th పాస్ అయిన వాళ్ళు ఉంటారు, పాస్ అవ్వని వాళ్ళు ఉంటారు. అందుకని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పిల్లలకి డబ్బులు అనేవి జమ కాలేదండి. మీ పిల్లలు కనుక 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మీరు కనుక జాయిన్ చేసేసి ఉంటే కనుక దాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కాలేజీ వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి సచివాలయాలకు పంపించడం అయితే జరుగుతుంది. మీ అందరికీ కూడా జూలై 5 నుంచి డబ్బులు అనేవి జమ అవుతాయి అనమాట. కాబట్టి ఎక్కడ ఎవరు టెన్షన్ పెట్టుకోకండి. అంటే చాలామంది 10th క్లాస్ తర్వాత ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా 10th తర్వాత స్కూల్ ఆపేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే కనుక కంపల్సరీ మీరు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కాలేజీలో జాయిన్ అయినట్టు, కళాశాలలో జాయిన్ అయినట్టు సర్టిఫికేట్స్ అనేవి
మీ దగ్గర ఉండాలండి. అదేవిధంగా మీరు వెళ్తే కనుక కాలేజీలో జాయిన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా కాలేజీ వాళ్ళ ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మీ లిస్ట్ అనేది, మీ డేటా అనేది సచివాలయాలకు ఇస్తారు. దాని ద్వారా మీకు జూలై 5 నుంచి డబ్బులు అనేవి జమ అవుతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఎవరు కంగారు పడదండి. మరి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే నేను వీడియోలో చెప్పినట్టు మీరు చేయండి. దీనిపైన మీకు ఇంకా ఏమైనా సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడిగితే కనుక నేను మీకు తెలియజేస్తాను అనమాట. ఇదండి వాటి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.